చీరాల నియోజకవర్గ టీడీపీలో కొత్త రచ్చ మొదలైంది. టీడీపీ అభ్యర్థిగా కొండయ్యను ప్రకటించి ఒక్కరోజు కాకుండానే అసమ్మతి భగ్గుమంటోంది. ఆ సీటు ఆశించిన జనసేన కోఆర్డినేటర్ పదవికి రిజైన్ చేశారు. మరోవైపు తమ సామాజిక వర్గాన్ని కించపరిచారు అనేది ఓటు వేసేదే లేదంటూ ఓ వర్గం చేస్తున్న హెచ్చరికలు అభ్యర్థుల్లో ఆందోళనలు పెంచేస్తోంది. బాపట్ల జిల్లా చీరాల టికెట్ను ప్రకటించడం ఆలస్యం. ఆ నియోజకవర్గం టీడీపీలో అసమ్మతి సెగలు మొదలయ్యాయి. బలమైన సామాజిక వర్గంగా ఉన్న చేనేతలకు కాకుండా బీసీకి చెందిన ఎంఎం కొండయ్యకు టీడీపీ అధిష్టానం టికెట్ను ఖరారు చేసింది. దీంతో చేనేత సామాజిక వర్గం అగ్గి మీద గుగ్గిలమవుతోంది. 2019లో కరణం బలరాం టీడీపీ నుంచి విజయం సాధించారు. ఆ తర్వాత ఆయన కుమారుడు వెంకటేష్ వైసీపీలో చేరడంతో బలరాం సపోర్ట్ చేశారు. దీంతో ఎడం బాలాజీని చీరాల ఇన్ఛార్జిగా టీడీపీ నియమించింది. అయితే కొన్ని రోజులు పార్టీ కార్యక్రమాలకు హాజరైనా ఆ తర్వాత వైసీపీలోకి వెళ్లిపోయారు. కరణం బలరాం, పోతుల సునీత వంటి ముఖ్య నేతలు కూడా టీడీపీ నుంచి వైసీపీలో చేరారు. దీంతో యాదవ సామాజిక వర్గానికి చెందిన ఎంఎం కొండయ్యను చీరాల ఇన్ఛార్జిగా టీడీపీ అధిష్టానం నియమించింది. గతంలో ఒంగోలు పార్లమెంటు స్థానానికి పోటీ చేసిన సమయంలో నియోజకవర్గం నేతలతో కొండయ్య ఈజీగానే కలిసిపోయారు. చీరాలలో చేనేతలతో పాటు ఎస్సీ ఓటు బ్యాంకు కూడా ఉంది. దీంతో బీసీ అయితే సులువుగా గెలవచ్చని భావించిన టీడీపీ ఎంఎం కొండయ్యకు టికెట్ ఖరారు చేసింది. పొత్తులో భాగంగా టీడీపీకి సీటు పోవడంతో చీరాల టికెట్ కోసం ప్రయత్నించిన జనసేన సమన్వయకర్త ఆమంచి స్వాములు పదవికి రాజీనామా చేశారు. గిద్దలూరైనా వస్తుందనుకుంటే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో దర్శి మినహా మిగతా అన్ని సీట్లకు టీడీపీ అభ్యర్థుల్ని ప్రకటించింది. దర్శిలో కూడా టీడీపీ అభ్యర్థిని నిలిపే అవకాశం ఉంది. దీంతో కాపు సామాజిక వర్గంలో బలమైన నేతగా ఉన్న ఆమంచి స్వాములు కొండయ్యకు సహకరిస్తారా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. మరోవైపు కొండయ్యకు సొంత పార్టీ నుంచే నిరసన సెగ మొదలైంది. చేనేతలను చులకనగా మాట్లాడారంటూ టీడీపీ నేతలు కొండయ్యపై మండిపడుతున్నారు. వైసీపీలో ఉన్న సమయంలో కూడా చంద్రబాబు పట్ల చులకనగా మాట్లాడిన విషయాన్ని మహిళా నేతలు గుర్తు చేస్తున్నారు. తమ సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న చీరాలలో పోటీ చేసేందుకు చేనేతలు పనికిరారా, ఎవరికో పల్లకీలు మోయాలా అంటూ ప్రశ్నిస్తున్నారు. దీంతో నియోజకవర్గంలోని ప్రధాన సామాజిక వర్గాలైన చేనేత, కాపుల ఓట్లు కొండయ్యకు ఏ మేరకు లాభిస్తాయనే అంశం చర్చనీయాంశంగా మారింది. మరి టీడీపీ అధిష్టానం చీరాల అసమ్మతిని ఎలా సెట్ చేస్తుంది, రెండు సామాజిక వర్గాల నేతలను ఎలా శాంతింపజేస్తుందో